ఎలా అడిగితే ఆయన ఒక మెప్పును నువ్వు పొందుతావు అనేది ఒకటి నేర్చుకోవాలి. అంటే వాట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్ టు గెట్ ఇట్ విత్ అ కరెక్ట్ ఇంటెన్షన్. మనము దేవుణ్ణి ఏం అడగాలి అనే దాన్ని తెలుసుకోవాలి. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలామంది వచ్చి దేవా నాకు ఇన్ని డబ్బులు, లేకపోతే ఈ హైక్ శాలరీ, లేకపోతే నా లైఫ్ని ఇది ఇంత కావాలి నాకు అమౌంట్ అని కొంతమంది లిటరల్గా దే ఆస్ ఫర్ ద మనీ. దే ఆస్ ఫర్ ద మనీ లాంటిది. అంటే ఏదన్నా కానీ ఒక స్వాస్థ్యం గురించి అడుగుతూ ఉంటారు. అడగడం తప్పేం కాదు, కాకపోతే దానికన్నా ప్రాముఖ్యమైనది మీరు అడిగినట్లయితే దేవుడు మీకు అంత దయచేస్తాడు. ఒకవేళ దానికన్నా మీరు ప్రాముఖ్యది అడిగినట్లయితే. అయితే మీరు ఒక 6 విషయాలు దేవుణ్ణి అడగడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మొదటిగా దేవుని సన్నిధిలో ఆయనని ఏమడగాలంటే జ్ఞానం అడగాలి. ఏమడగాల? విజ్డమ్. ఎందుకు మన విజ్డమ్ కావాలి అంటే, హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమంటే, మనుషులు దేని చేత నాశనం అయిపోతారు అంటే జ్ఞానము లేకుండానే. వెన్ వీ డోంట్ హ్యావ్ విజ్డమ్, ప్రాపర్ విజ్డమ్, మనము నాశనం వైపు ముందుకు వెళ్తూ ఉంటాం. యెహోవా యందుల భయభక్తులు జ్ఞానమునకి మూలము అని బైబిల్ సెలవిస్తుంది. సో అందుకొరకే మనము మొదటిగా దేవుని అడగాల్సింది ఏమిటంటే జ్ఞానం అడగాలి. ఒకవేళ యాకోబు పత్రిక 1:5 చూస్తే, ఎవరైనా నా సన్నిధికి వచ్చి ఒకవేళ మీకు జ్ఞానం కొరువై ఉండి మీరు జ్ఞానం అడిగినట్లయితే నేను ఎవరిని గద్దింపక ధారాళముగా దేవుడు దయచేస్తున్నాడు. ఒకవేళ నీవు నీ జీవితం విషయమై అయ్యా ఐ వాంట్ రైట్ విజ్డమ్ అని అడిగినట్లయితే, దేవునికి ఇష్టమైనది నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు దయచేస్తాడు. అందుకొరకే మనం చూస్తాము, సాల్మోన్ మహారాజుని ఎప్పుడైతే దావీదు తన రాజా అయిపోయిన తర్వాత తన కొడుకుని సాల్మోన్ని రాజుగా ఎంచుకుంటాడు, పట్టాభిషేకం చేస్తాడు, ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. అయితే సాల్మోన్ మహారాజు చాలా జ్ఞాని అయిన సాల్మోన్ మహారాజు అని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన రాసినవి సామెతలు బహుజ్ఞానంని మనకు దయచేస్తుంటాయి. కొన్ని కీర్తనలు కూడా ఆయన రాశాడు. ఈ దినము ఆయన దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాడు అంటే, ఫస్ట్ వాట్ హి ఆస్క్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఆయన జ్ఞానముని అడిగాడు. ఏమని అడిగాడంటే, నీ ప్రజలని ఏలే ఒక వివేచన వరం నాకు దయచేయమన్నాడు. అంటే వివేచన వరము నాకు దయచేయమన్నాడు. ఇప్పుడు గాడ్ ఈజ్ గివింగ్ యూ ఆర్ అసైనింగ్ ఆర్ కీపింగ్ యూ సమ్వేర్. నేను ఎక్కడైనా దేవుడు నేను ఏర్పాటు చేసి పెడితే, లేకపోతే ఏ స్థలంలో నువ్వు ఉన్నట్లయితే, ఏ కుటుంబంలో నువ్వు ఉన్నట్లయితే, ఏ ఉద్యోగంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, మొదటిగా నువ్వు దేవుని అడగాల్సింది ఏమిటంటే, అయ్యా దీనిని అధిగమించే ఒక జ్ఞానం నాకు దయచేయి, దీన్ని అర్థం చేసుకున్న నాకు జ్ఞానం దయచేయి. ఎప్పుడైతే నీవు జ్ఞానం కావాలని దేవుణ్ణి మొరపెడతావో, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు జ్ఞానమని మొదటిగా అడుగుతారు. ఏమడుగుతారు? భయభక్తులు కలిగి ఉన్న వారికి మొదటిగా వాళ్ళకి ఆరంభమైనదే జ్ఞానము. సో జ్ఞానం అడగడము నేర్చుకోవాలి. అందుకొరకే సాల్మోన్ మహారాజు ఏమడిగాడండి? మొదటిగా జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు ఏం దయచేశాడు? ధనము దయచేశాడు, దీర్ఘాయుషు దయచేశాడు, ధన సంపదలు దయచేశాడు. తనకి అడిగిన దానికన్నా మించినది దేవుడు దయచేశాడు. ఎందుకంటే ఆయన ఆయుష్ అడగలేదు, శత్రువుల ఒక మరణం అడగలేదు, ఆయన ధన సంపదలు అడగలేదు. నీ ప్రజల్ని నీలే ఒక జ్ఞానం నాకు దయచేయమని ఆ దినం అడుగుతాడు. అయితే మొదటిగా మనం నేర్చుకోవాలి ఏమిటంటే, యూ షుడ్ ఆస్క్ విజ్డమ్. రెండవది, యూ షుడ్ ఆస్క్ ఫర్ ద విజన్. ఏమిటి? విజన్. అయ్యా నా పర్పస్ ఏమిటి, నా విజన్ ఏమిటి? అందుకొరకే సామెతలు 29:18 ఏమని రాయబడిందంటే, ఒకసారి చూద్దాం. సామెతలు 29:18, 29:18. దేవోక్తి లేని ఎడల చూడండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. అయితే ఇక్కడ మనకు ఒకవేళ దైవోక్తి లేని ఎడల అంటే విజన్, దెర్ ఇస్ నో రైట్ విజన్, అయితే నువ్వు పడిపోతుంటావు. జనరల్గా చెప్పాలి అంటే, ఒకవేళ మీరు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ఓషన్, నీకు ఎటు చూసినా ఒకలాగానే అనిపిస్తుంది, ఇఫ్ యూ ట్రావెలింగ్ ఇన్ ఏ ఫారెస్ట్, ఒకవేళ నువ్వు అడవిలోకి వెళ్ళిపోయావు అనుకోండి, నీకు ఎటు వెళ్ళి బయటికి వెళ్తామో నీకు దారి తెలియదు. అందుకొరకు అడవిలో చాలామంది
కన్ఫ్యూజ్ అయిపోయి అందులో తిరుగుతూ ఉంటారు. సో యూ హ్యావ్ హర్డ్ మెనీ స్టోరీస్ అబౌట్ ఇట్ అడవిలో ఉన్నప్పుడు. అలానే మన జీవితం కూడా మనకు రేపు ఏమి సంభవిస్తున్నదో మనకు తెలియదు. వాట్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో వి డోంట్ నో. అందుకొరకే దేవునికి మొదటిగా మనం అడగాల్సింది జ్ఞానము, రెండవది ఏమడగాల? విజన్. అయ్యా నా ప్రణాళిక ఏమిటి, నా పర్పస్ ఏమిటి, ఈ లోకంలో నన్ను నువ్వు సృజించావు, నీ ఇష్ట ప్రకారమే నేను ఈ లోకంలో ఉన్నాను, నువ్వు నాకు జ్ఞానం దయచేస్తావు. అలానే తండ్రి నాకు సరి అయిన విజన్ని దయచేయి, వేర్ ఐ షుడ్ లీడ్ మై లైఫ్, ఎక్కడికి నా ఒక ప్రయాణం. ఒకవేళ నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళావు అనుకోండి, ఇఫ్ యూ బీన్ టు ఏ బస్ స్టాండ్, వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు టికెట్ కౌంటర్కి వెళ్తే టికెట్ కౌంటర్లో ఉన్న ఆ టికెట్ ఇచ్చేతను ఏమడుతాడు ఫస్ట్ క్వశ్చను, ఎక్కడికి వెళ్ళాలి అడుగుతాడు. నాకే తెలియదంటే, ఐ డోంట్ నో అంటే ఫస్ట్ ఎక్కడ పోవాలనో ప్లాన్ చేసుకొని రా అని చెప్తాడు. సింపుల్ యాజ్ దట్. ద సేమ్ వే యూ షుడ్ నో యువర్ పర్పస్ అండ్ యువర్ ప్లాన్. అంటే విజన్ నీకు తెలవాలి, అంటే వేర్ యు ఆర్ లీడింగ్, అంటే నీ ప్రయాణం ఎటువైపు వెళుతున్నది అనేది తెలుసుకోవాలి. వెన్ యూ హ్యావ్ ఎ పర్పస్, ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ పర్పస్ ఉంటే ఇట్ ఈస్ ఎ ఫ్యూల్ ఫర్ యువర్ లైఫ్ అంటారు. అంటే అది రోజు నీకు ఇంధనాన్ని ఇస్తూ ఉంటుంది, బికాజ్ యూ హ్యావ్ అ డిజైర్ టు ఫినిష్ ఇట్. అందుకొరకే చాలామంది ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న వారు 8 గంటలు 12 గంటలు చదువుతూ ఉంటారు, బికాజ్ దే నో దేర్ పర్పస్. చాలామందికి దే వేస్ట్ ద టైమ్ ఇన్ ద రాంగ్ థింగ్స్. అంటే వాళ్ళ జీవితము దేవుడు చూపించేది ఒకటి, వాళ్ళు వెళ్ళే మార్గము ఇంకొకటి. చాలామంది, నేను ఒకసారి ఒక చిన్న విషయం చెప్పాను. ఒకవేళ మీరు విజయవాడకు వెళ్ళాలనుకోండి, బస్ స్టాండ్కి వెళ్ళారు, కానీ కరీంనగర్ బస్సు చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, సీట్లు బాగున్నాయి, అందులో టీవీ ఉంది, టైంపాస్కి బాగుంది అని మీరు కరీంనగర్ టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా. ఒకవేళ ఫుల్ బస్సు రష్ ఉన్నా కూడా నెక్స్ట్ బస్ కోసం మనం వెయిట్ చేస్తాం, బికాజ్ యూ నో వేర్ యూ నీడ్ టు గో. చాలామంది కంఫర్టబుల్ లేకపోతే అందరూ చెప్తున్నారు కదా ఈ బస్సు బాగుంది అని ప్రయాణం చేస్తారు. ఏం చేస్తుంటారు? ప్రయాణం చేస్తూ ఉంటాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచిస్తారు, అసలు నేను ఎటు వెళ్తున్నాను, అసలు నా ప్రయాణము ఎటు అని ఆలోచిస్తుంటారు. దట్స్ ద రీజన్ షుడ్ ఆస్క్ అ విజన్ ఫ్రమ్ గాడ్. ఏమడగాల? నాకు మంచి విజన్ అని అడగాలి. మూడవది, యూ షుడ్ ఆస్క్ ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. రైట్ పీపుల్ కావాలి. చాలా మటుకు రైట్ పీపుల్ లేకుండానే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నీకు ఒకవేళ మంచి సాంగత్యం కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ యు హ్యావ్ రైట్ పీపుల్ ఇన్ యువర్ సరౌండింగ్స్, ఇన్ యువర్ రిలేషన్, డెస్టినేషన్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఎందుకంటే వారి సహాయం ఉంటుంది, వారు నిన్ను అన్ని విషయంలో దే విల్ బీ అలైన్డ్ ఫర్ యువర్ కంపెనీ టు ఫినిష్ యువర్ పర్పస్. మనం చూస్తాం బైబిల్లో రూతు జీవితంలో బోయాజు ఎప్పుడైతే వచ్చినప్పుడు తన జీవితాన్ని మారిపోయినది. హీ వాజ్ అ రైట్ పర్సన్. రూత్ అలానే ఇస్తేరును చూస్తే మోర్దెకై ఆమె అనాథ అయినా కూడా తనని పెంచి తన సాయం చేస్తూ తన రాణిగా ఆ సిద్ధపాటులాగా చేశాడు. సో రైట్ పీపుల్ సరౌండ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నువ్వు అందుకొరకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక అని జ్ఞాపకం. అందుకొరకే జ్ఞానులతో సహవాసం చేసిన వారు జ్ఞానముని సంపాదించుకుంటారు. మీరు మీ యొక్క సాంగత్యం, ఫ్రెండ్షిప్, పాతకాలంలో ఒకవేళ ఏదైనా సంబంధం చూడడానికి వెళ్తే, ఏదైనా పెళ్లి కొడుకుని అంటే చూడాలి అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ని పరిచయం చేయ అంటుండే. ఏమంటుండే? షో యువర్ ఫ్రెండ్స్ అంటుండే. వెన్ యూ అంటే నీ ఫ్రెండ్షిప్ బట్టి నువ్వు ఎటువంటి గుణం గలవాని అని అర్థం చేసుకుంటారు. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ రైట్ పీపుల్ సరౌండ్స్ యూ అండ్ అరౌండ్స్ యూ, అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్ ఆల్సో ఈజ్ మ్యాండేటరీ. అంటే వాళ్ళతో పాటు నీకు ఏదైతే విజన్తో ఉన్నావో అదే విజన్తో ఉన్న వారితో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే నిన్ను బలపరుస్తారు. నాలుగవది స్ట్రాటజీ. ఏంటిది? అయ్యా పర్పస్ చెప్పావు, నాకు పర్పస్ చెప్పావు, నాకు రైట్ పీపుల్ ఇచ్చావు, నేను దీన్ని ఎలా చేయాలి, దీన్ని నేను ఎలా పూర్తి చేయాలి, హౌ ఐ నీడ్ టు ఫినిష్ ఇట్ అని కూడా మనము దేవుని అడగాలి. చాలామంది అన్నీ చేస్తారు కానీ స్ట్రాటజీ అడగరు. దేవుని స్ట్రాటజీ కూడా అడగాలి. అయ్యా నేను ఈ కార్యము సఫలం చేయడానికి ఎలా? అందుకొరకే దేవుడు ఏదైనా నీ కార్యం చెప్తే ఆషామాషిగా చెప్పడు.
ఆ కాలంలో నోవా ఉన్న కాలంలో నోవా ఒక్కడే దేవునికి ఇష్టడుగా జీవిస్తుండే. అయితే ఆయన దేవునికి ఇష్టమై ఆయనతో పాటు నడిచిన రాయబడింది. అయితే ఆ కాలంలో ఆ ప్రతి ఒక్కరూ పాపమును చేసి మానవుల హృదయము ఎప్పుడు ఏంటిది, అది ఏమని రాయబడింది, ఘోరమైన వ్యాధి కాదు, దుష్టులు మానవులు ఎప్పుడు ఎలా చేస్తారంట, చెడు. వాళ్ళ హృదయంలో ఎట్లుంటాయి ఎప్పుడు, దేవునికి అయిష్టమైనవి, దేవుణ్ణి దుఃఖించేవి. వారి హృదయంలో ఎప్పుడు దేవుని పెట్టులాగా విరోధముగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకొరకే ఆ దినము నోవాని కలిసిన తర్వాత ఆయన కుటుంబంని 8 మందిని దేవుడు కాపాడాలని ఆలోచించినప్పుడు మిమ్మల్ని నేను కాపాడుతున్నానని చెప్పలేదు. ఏమని చెప్పాడు, హి గివెన్ ద రైట్ స్ట్రాటజీ. రైట్ స్ట్రాటజీ అంటే నువ్వు ఎలా ఈ యొక్క నావను కట్టాలి, ఈ నావ కట్టడానికి విధానం ఏమిటి, దానికి విడ్త్ ఏంటిది, దాని డైమెన్షన్ ఏమిటి, నువ్వు ఏం కట్టవాడాలి, దీని ప్రణాళిక ఏమిటి, నీకు అన్ని ఎనిమల్స్ ఎలా వస్తాయి అనేది దేవుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. గాడ్ విల్ గివ్ యూ రైట్ స్ట్రాటజీ వెన్ యూ కమ్ టు గాడ్. అలానే దావీదు కూడా ఎప్పుడైతే వాళ్ళ కుమారునికి నువ్వు మందిరం కట్టమన్న చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు మందిరం కట్టమని చెప్పాడు. ఆయన ఎలా కట్టాలి, దాన్ని ఏ పరిమాణంలో కట్టాలి అనే ధనంని సమకూర్చి ఒక బ్లూ ప్రింట్ని వారి కుమారునికి దయచేస్తాడు. అలానే నిన్ను ప్రేమించే నీ దేవుడు ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, అయ్యా ఫర్ మై లైఫ్ గివ్ మీ అ రైట్ స్ట్రాటజీ టు లీడ్. నువ్వు చెప్పావయ్యా ఈ పర్పస్, నీ స్థలంలో నన్ను ఉంచావు, ఈ కుటుంబంలో నన్ను ఉంచావు, ఈ యొక్క ఉద్యోగంలో నన్ను ఉంచావు, దీనిని నేను నడపడానికి దీనికి నాకు కావలసిన స్ట్రాటజీ, నా జీవితము ఎలా నేను ప్రయాణము కావాలి అనేది నువ్వు దేవుని అడగడం నేర్చుకోవాలి. 5వది చాలా ప్రాముఖ్యమైనది, డిసిప్లిన్. ఏంటిదండి, డిసిప్లిన్, క్రమశిక్షణ. ఓపికతో కూడిన క్రమశిక్షణ కావాలి. చాలామందికి ఇఫ్ ద పీపుల్ డోంట్ క్లాప్స్ ఫర్ దెమ్, ఎవరైతే వాళ్ళని మెచ్చుకోకపోతే చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే దే క్విట్ అంటే వదిలివేస్తారు. ఫర్గివ్ అంటే దే విల్ గివ్ అప్ అంటాం, అన్నిటినీ గివ్ అప్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఒకటి నేర్చుకోవాలి, ఏమిటంటే దేవుడు నీకు ఒక ప్రణాళిక చెప్పి దేవుని ఒక ఉద్దేశం నీకు బయలుపరిచిన తర్వాత అది నెరవేర్చే వరకు దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు. దేవుడు ప్రతి నిమిషము నీ జీవితంలో నెరవేర్చేదాకా నీకు తోడై ఉండి నీకు బలమును దయచేస్తూ ఉంటాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను ఇంకా ఉన్నతమైన స్థలంలో పెట్టాలని ఆయన ఆశ కలిగి ఉంటే నీ పరీక్షలు చాలా బలముగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. అంటే నీ జీవితంలో ఉన్న పరీక్షలు చాలా ఘోరముగా ఉంటాయి. ఎందుకని చెప్పాలంటే ఈజీగా చెప్పొచ్చు మనం. ఎలా అంటే యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. యోసేపు ఆయన కలలు కన్నాడు, అందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తారు, మీ సహోదరులు అందరూ వస్తారు, నా తల్లిదండ్రులు కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తారంటే వారు ఎగతాళి చేశారు, ఆయన యందు అసూయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆయనని బానిసలాగా ఐగుప్తు దేశంకి అమ్మివేసినను దేవునికి విరోధముగా ఆయన పాపమని చేయలేదు. పోతీఫరు భార్య ఆయన ఎంతగానో సెడ్యూస్ చేసినను అయినా కూడా ఆయన ఏమంటాడంటే, నేను దేవునికి విరోధముగా పాపమని చెయ్యను అంటాడు. మనం నేర్చుకోవాలి ఏమిటంటే, దేవుడు ఆయన ప్రణాళిక నెరవేర్చే వరకు నీవు ఓపికతో ఉన్నట్లయితే, నువ్వు డిసిప్లిన్ ఉన్నట్లయితే, ఆయన తర్వాత హీ వాజ్ ఇన్ ద జైల్, ఆయన చెరసాల్లో వేయబడతాడు, అయినా కూడా దేవునికి నమ్మకముగా జీవించినట్టు చూస్తాం. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి ఏమిటంటే, వెన్ గాడ్ కీప్స్ యూ సమ్ విజన్, ఇట్ మే టేక్ టైం, అది టైం తీసుకోవచ్చు. మోషే 40 సంవత్సరములు వారి మామగారి గొర్రెలు కాశాడు. ఎన్ని కాశాడు? 40 years. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. దావీదు మహారాజు కూడా రాజు వెంటనే అభిషేకింపబడిన వెంటనే రాజేం కాలే. ఇట్ టేక్స్ టైం. గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ హీ డూస్ ఇన్ రైట్ టైం. మన జీవితంలో కూడా మనం ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ జీవించాలని బైబిల్ సెలవిస్తున్నది. 6వది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితము చెప్పాలి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాట్ అప్ అండ్ డౌన్స్. లాట్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కొన్ని దినాలు లైఫ్ ఈజ్ లైక్ చాలామంది ఏం చెప్తారంటే,
లైఫ్ ఈజ్ లైక్ ఏ సర్కస్ అంటారు కొంతమంది, లైఫ్ ఈజ్ లైక్ ఏ మిస్ట్ అంటారు కొంతమంది, లైఫ్ ఈజ్ లైక్ ఏ మిస్ అంటారు. అంటే ఎటువైపు వెళ్తున్నామో మనకి తెలియదు. మనం ప్రతి అంటే దినం వెళ్తూ ఉంటే మనకు దారి కనిపిస్తూ ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే యూ షుడ్ ఆస్క్ గాడ్ గివ్ యూ కరేజ్. ఏం అడగాల? కరేజ్ అడగాల టు లీడ్ ద థింగ్స్. అందుకొరకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను గాఢాంధకార లోయలో సంచరించినను అపాయమునకి భయపడును అని చెప్తాడు. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నాకు ఆదరించును అని చెప్తాడు. అంటే మన జీవితంలో యూ గో టు ద సమ్ డెప్త్ లెవెల్స్ ఇన్ లైఫ్. ఒకసారి కష్టకాలంలో వెళ్తుంటావు, నీకు నీ 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 హస్తంలో లేని పరిస్థితులకు నువ్వు వెళ్తుంటావు. నీ జీవితమే ఇట్ ఈజ్ సమ్ టైమ్ అన్ప్లాన్డ్గా ఒక దగ్గరికి వచ్చేస్తుంటావు. యు ఆర్ నాట్ ఈవెన్ ప్లాన్డ్ ఇట్. అసలు నీ 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 జోక్యమే ఉండదు అక్కడ. బట్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఎప్పుడైతే నువ్వు అటువంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు నువ్వు కోల్పోకూడదు ఏమిటంటే యు ఆస్క్ గాడ్ ఫర్ కరేజ్. అయ్యా నాకు శక్తిని, బలముని, ధైర్యముని దయచేయ దీనిని జయించడానికి. ఎస్తేరు అక్కడ రాజుకి మహారాణి అయిన తర్వాత అక్కడ మనం చూస్తాం యూదులంతా చంపడానికి ఒక దస్తావేజ్ వస్తుంది. అయితే మోతికే వస్తాడు, నువ్వు రాజు దగ్గర పోయి అడుగుతావా లేదా అంటే ఆమంటుంది, రాజు దగ్గర ఆజ్ఞ లేనిదే వెళితే కుదరదు కదా, చంపివేస్తాడు. అయితే తనేం చేస్తుందంటే, నువ్వు కాకపోతే నిజమైన దేవుడు ఎవరినో ఒకరిని వాడుకుంటాడు. ఇఫ్ యు ఆర్ నాట్ యూ సంబడి విల్ బి యూస్డ్. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆమె ఏం చేస్తుందంటే ధైర్యం తెచ్చుకొని 3 దినములు ఉపవాసం చేస్తుంది. దేవుణ్ణి తోడు పెట్టుకొని, దేవుడే తోడై ఉంటే తన రాజు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యమును చేస్తుంది. ఆ దినము ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే అక్కడున్న కాలంలో ఉన్న యూదులందరినీ కాపాడడానికి దోహదం తీసింది. ఇట్స్ లీడ్ టు దట్. అందుకొరకే మన జీవితంలో ఈ 6 విషయాలు ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, అడగడం నేర్చుకుంటావో, ఈ 6 విషయాల విషయమై నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి, అయ్యా గివ్ మీ దిస్ 6 థింగ్స్ ఇన్ మై లైఫ్. మొదటిగా, అయ్యా నాకు జ్ఞానం దయచేయి. యు గివ్ మీ యువర్ రైట్ విజ్డమ్. అయ్యా నేను నశించకుండా ఉండడానికి కోసమై నాకు సరియైన జ్ఞానం చేసేయి. ఎందుకంటే మానవుల ఆలోచనలు చివరికి అది మరణమునకే దారి తీస్తుందని బైబిల్ సెలవిస్తున్నది. యెహోవా తీర్మానమే స్థిరము. దేవుడు ఏదైతే తీర్మానం తీసుకుంటాడో అదే స్థిరంగా ఉంటుంది. అందుకొరకే మొదటగా నువ్వు అడగాల్సింది ఏంది? విజ్డమ్. సెకండ్ థింగ్, యూ నీడ్ టు ఆస్క్ ఫర్ ద విజన్. అయ్యా నాకు సరి అయిన విజన్ దయచేయి, సరి అయిన పర్పస్ దయచేయి. నా జ్ఞానం దయచేసావు, విజన్ కూడా దయచేయి. రైట్ పీపుల్ సరౌండ్స్ మీ. అయ్యా నా చుట్టుముట్టు నాకు మంచివారని నా తోడు పెట్టయ్యా దేవా అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడే నీ దగ్గరికి వారిని పంపిస్తూ ఉంటాడు. ఇంకొకటి, యూ షుడ్ ఆస్క్ స్ట్రాటజీ. అయ్యా నువ్వు అన్నీ చెప్పావు, నాకు స్ట్రాటజీ కావాలి తండ్రి. నాకు నువ్వు స్ట్రాటజీ ఇస్తే దానికి అంతు ఉండదు, దానికి దెర్ ఇస్ నో డౌట్ ఫర్ దట్. సో గివ్ మీ ద రైట్ స్ట్రాటజీ అని అడగాల. అండ్ అగైన్ యూ షుడ్ లెర్న్ హౌ టు బీ డిసిప్లిన్ అండ్ యూ షుడ్ బీ కరేజియస్. హల్లెలూయా. ఈ వాటలని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు జీవితంలో బలపడాలని దేవుని సన్నిధిలో విన్నవిస్తున్నాను.